19వ అధ్యాయం కూడా ఉంది. దాని తర్వాత అధ్యాయం మీరు చూస్తే భగవద్గీతది అందులో ఉంటుంది. ఏమని? రథస్థం మాధవం దృష్ట్వా పునర్జన్మన విద్యతే. అర్జునుడితో కూడా రథంలో కూర్చున్నటువంటి మాధవుడిని ఎవడైతే చూస్తాడో వాడికి పునర్జన్మ ఉండదు అన్నాడు. అంటే భగవద్గీతలో ఉన్నటువంటి ఉపదేశ రహస్యాలు ఇస్తుంది ఆ అధ్యాయం. అది 19వ అధ్యాయం ఉందని మనకి తెలియక 18తోనే ఆపుతున్నాం. అంటే రథంలో ఉన్నవాడిని చూస్తే పునర్జన్మ ఉండదు. అంటే రథం అంటే ఏమన్నాడు? శరీరం రథమే, అది కలుపుతాడు ఇక్కడ. నీ శరీరం రథంగా తీసుకుని, నీ ఇంద్రియాలని గుర్రాలుగా తీసుకుని, నీ మనస్సును పగ్గంగా తీసుకుని, అప్పుడు నీ లోపల ఉన్నటువంటి నీ పేరు కృష్ణాచార్యంలో వెంకటప్పయ్య ఉంది కదా, వాడిని నరుడుగా అర్జునుడుగా తీసుకుని, వాడికి ఎవడు ఉపదేశం ఇస్తున్నాడో లోపల నుంచి సర్వహృదయంలో ఉన్న ఈశ్వరుడు వాడిని నారాయణుడిగా తీసుకున్నట్లయితే, ఇది ధ్యానం చేసి ఎవడైతే లోపల ఉన్నటువంటి రథస్థుడైనటువంటి మాధవుని దర్శనం చేస్తాడో వాడికి పునర్జన్మ లేదు. ఏది? 19వ అధ్యాయంలో. అంటే 19వ అధ్యాయం భగవద్గీత అవునా కాదా? అందుకని భగవద్గీత వేరే పుస్తకం అని అనుకోరాదు, జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మన వాళ్ళు ఏం చెప్పారో ఏమో, యూరోప్ లో చాలా మంది భగవద్గీత వేరే ఒక టెక్స్ట్ బుక్ అని చెప్పి ఉద్దేశం. ఇక్కడ వీటితో చెప్పినటువంటి యోగాభ్యాసంలో ఏమవుతుంది? ఇదంటే ఏమిటో తెలియటానికి అవకాశం లేదు. ఏది ఆత్మ అంటే దేనికి అవకాశం ఉంది? అనుభవించడానికి అవకాశం ఉంది, అది వెలగటానికి అవకాశం ఉంది. చాకలెట్లు చేతిలో పెట్టుకుని కుర్రవాడిని ఇదేమిటో వాడికి గంట సేపు చెప్పినా ఏం లాభం లేదు. కనుక కుర్రవాడికి చాకలెట్లు అనగా తెలియజెప్పడం ఎట్లయితే అసాధ్యమో, మనకు ఆత్మ అనగా ఏమిటో తెలియజెప్పుకుంటాం కానీ చెప్పడం కూడా అలాగే అసాధ్యం. అలా కాక ఒకటి ఎవడన్నా కనుక ఒలిచి వాడి నోట్లో పడేయటం చేతనైతే చాకలెట్, తర్వాత వాడే అందుకుంటాడు అక్కడ ఎక్కడున్న చాకలెట్. అప్పుడు కుర్రవాడికి చాకలెట్కి ఏ రకమైనటువంటి అనుభూతి కలిగిందో సంబంధం, దాని పేరు ఆత్మజ్ఞానం అంటారు. కానీ ఆత్మ అంటే ఏమిటో తెలియటం కాదు ఆత్మజ్ఞానం. తెలిసేందుకు ఏం లేదు అక్కడ, మనమే మనం తెలియటం అవకాశం లేదు. మనం వెలగటానికి అవకాశం ఉంది. మనం వెలిగించినటువంటి క్యాండిల్ లాగా ఉన్నాం, వెలిగించిన క్యాండిల్ లాగా అవుతాం, అంతే తేడా. కానీ ఇదేంటి? అది దానికోసమని మొట్టమొదటిగా ఆత్మ కాని దాన్ని ఆత్మబుద్ధిగా ఉంటాం క్రమంగా మానేసి, దినచర్యలో, జీవితంలో, నిత్య జీవితంలో నువ్వు ఎవరితో మాట్లాడుతున్నా, ఏం చేస్తూ ఉన్నా సరే, వాళ్ళు నీకు ఒళ్ళు నొప్పులుగా ఉందా, కాస్త కాళ్ళు చేతులు పట్టనా అని అడుగుతా. సరే పట్టు అని అబుద్ధి అవుతుంది, భార్యే కదా. కాళ్ళు నొప్పులుగా ఉంటే భార్య కాళ్ళు పడితే తప్పేమిటని అలా రోజు పట్టించుకునేటప్పటికి భార్య ఊళ్ళో లేనప్పుడు ఇంకెవరి చేతనా పట్టించుకోక నిద్రపట్టు. ఏం చేత? నొప్పులు కాళ్ళకనేది మర్చిపోయి మనకి కాళ్ళు నొప్పులనే నమ్మకం వస్తుంది. నాకు కాళ్ళు నొప్పులు అండి అంటారు. నాకు కాళ్ళు నొప్పులు అంటే కాళ్ళకి నొప్పులు కానీ. ఇట్లాగా అభ్యాసవశం చేత ఏం చేస్తున్నాం? సూపర్ ఇంపోజిషన్ అంటాం. సినిమా తెర మీద పడుతున్నట్టు నమ్మం, కాసేపు నమ్మకపోతే టికెట్ దండగా అనవసరం వెళ్తాం. ఇట్టించి పడుతుందండి అని ఎవడన్నా జ్ఞాపకం వచ్చుకుని సినిమాలో కూర్చున్నాడు, దివాన్ గుండా కొడుకు అనమాట, అప్పుడు వెళ్తాం అనవసరం. సినిమాకి ఎందుకు వెళ్తున్నాడు? ఈజ్ ప్రిపేర్ టు బి డిసీవ్డ్ అండ్ ఎంజాయ్. హీ వాంట్స్ టు ఎంజాయ్. అది కథ అని చెప్పి గుర్తున్న రాష్ట్రుడు సినిమాకి ఎందుకు వెళ్తాం? అందుకనే ఒక్కొక్కప్పుడు ఒక 50 మందో 60 మందో కలిసి మేమంతా సినిమాకి వెడుతూ ఉంటాం. వెడుతూ ఉంటే కొందరు ఆ సినిమా చూస్తుంటే ఇలా కళ్ళదులుచుకుంటూ ఉంటారు. మిగతా వాళ్ళు చాలా మోడర్నిజం అనుకుని నవ్వుతూ ఉంటారు. కానీ నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఈ నవ్వుతున్నటువంటి వాళ్ళకి టికెట్ ఎందుకు కొన్నామో దండగా. అంటే వాళ్ళకి సినిమా చూడటానికి కావాల్సిన సింపుల్ టెక్నిక్ కూడా తెలియనటువంటి ఫూల్స్, సోకాల్డ్ మోడర్న్స్. అంటే దాంట్లో ఎమోషనల్ గా వీడు ఐడెంటిఫై అయితే నామర్దా కింద ఫీల్ అవుతారు. వెళ్ళింది దేనికి? ఏడవనా? అంటే అక్కడ ఉన్న మనుషులు తలకాయలు లెక్కెత్తడానికో కాపులు చేయడానికి వెళ్ళామా? ఎందుకు వెళ్ళాం? తన్మయం తదాత్మం అవటానికైనా వెళ్ళింది. టికెట్ కొట్టుకున్నప్పుడేమో మనం సినిమా ఎంజాయ్ చేద్దామని వెళ్ళాం. సినిమా ఎంజాయ్ చేద్దామంటే మనకు మనం గుర్తుంటాము, అది సినిమా అని గుర్తుంటాం, వెనక నుంచి పడుతుందని గుర్తుంటాం. ఇటువంటి నానా పక్షి వేషాలు ఉంటే సినిమా ఎంజాయ్ చేసేదేముంది ఇంకా. అందుకని నాకు ఎన్నో మాటలు నేను అనుకున్నా, ఎవరైతే ఇలా కళ్ళు తుడుచుకుంటుంటారో సినిమా చూసి వాళ్ళకి టికెట్ సార్థకం, ఎవరైతే వాళ్ళని చూసి నవ్వుతారో అది అటు చూడరా, అటు చూడరా, అమ్మమ్మ ఏడుస్తుంది చూడరా అంటాడు. అంటే ఈ మనవాడు అఘోరిస్తున్నాడు. అమ్మమ్మ ఊరికే ఏడుస్తుంది కానీ ఈ మనవాడు ఎంఏ చదువుతున్నాడు, వీడు అఘోరిస్తున్నాడు. అంటే ఎంఏ చదువుతూ కూడా సినిమా చూడటం తెలియదు, అక్కుపక్షం కూడా అక్కడ.
ఇది కూడా అంతే. ఆత్మను చూడటం కూడా సినిమా చూడటం లాంటిది. అందులో ఏమర్థమైందండి మీకు? ఏం తెలిసింది? సినిమాలో కథ కోసం వెళ్ళరు. ఆ మాత్రం కథ మనకు తెలియదా? ఒక హీరో ఉంటాడు, ఒక విలన్ ఉంటాడు, ఒక హీరోయిన్ ఉంటుంది, దిక్కుమాలిన కథ. కథ కోసం అనేది వెళ్ళేది. కవిత్వం రాస్తే ఎవడైనా అందులో ఉన్న కథ ఏమిటి కోసం చదువుతారా మీరు? మీరు ఎరుగున్న కథ ఇంకోటి కావ్యం రాస్తే చదవటం మీరు? ఏం కథ తెలుసుగా రోగం ఎందుకు చదవటం మళ్ళీ? కథ కోసం కానే కాదు. దేనికోసం? రసానందం కోసం. అంటే యూ వాంట్ టు ఎంజాయ్, నాట్ అండర్స్టాండ్. దేర్ ఇస్ నథింగ్ టు అండర్స్టాండ్ దేర్. ఇప్పుడు ఇవన్నీ కావ్యం అని మనం అనలేము, ఇది శాస్త్రం అంటాం. కృష్ణదేవరాయలు ఏం చేశాడంటే కావ్యంలో శాస్త్రాలనే ఇమిడ్చాడు. కావ్య భాగం వేరే ఉంది. మొట్టమొదటి రోజు మనం చదువుకున్నాం చూడండి, మేడలు ఎలా ఉన్నాయి, పిట్టలు ఎలా ఎగిరినాయి, అది కావ్యం అంటే. కావ్యంలో మనకు అర్థం అవ్వాల్సింది ఏముండదు. మనకి ఆనందించేది, మన పవిత్రీకరణం చేసేది ఉంటుంది. అది చదువుకుంటున్నప్పుడు మనం అంతకు ముందున్న మనం ఏ వాసన అయితే మనకి వేస్తూ ఉంటాం, కంపు, ఆ వాసన లేకుండా పెర్ఫ్యూమ్స్ అంటే సంపెంగా, గులాబీ మొదలైన వాసనలు వేస్తూ ఉంటాం కావ్యం చదువుకుంటున్నాం. అది జరుగుతుంది. అంటే ఏంటంటే ప్యూరిఫికేషన్ ప్రాసెస్ వస్తుంది మనకి. అంటే ఇంద్రియ లక్షణాలు, మనోలక్షణాలు పోయి ఇతరుల మీద మనకు ఉన్నటువంటి అభిప్రాయాలు అనేటువంటి కంపు, వాసన మొదలైనటువంటివి పోయి ఆత్మ లక్షణాలు అనేటువంటివి, పరమ పవిత్రమైనటువంటి దివ్య లక్షణాలు అనేటువంటి సుగంధ సౌరభం ఒకటి అంటుతుంది. అది జరిగేది ఇక్కడ. దానికోసం చేస్తున్నారు కనుక ఆత్మ కాని ఎందు మేన ఆత్మబుద్ధియును. రెండవది స్వంబునందు మిగుల అస్వంబునందు మిగుల స్వత్వమతియు, నీది కాని దాని ఎందు నీది. అది కూడా చెప్తుంది. ఇది చాలా బాగుంది. ఏం చేస్తారండి దీంతో? అది చేస్తారు. అలా ప్రతి శుక్రవారం ఇక్కడ పెట్టండి. పెట్టారు. పెట్టి శుక్రవారం తేవటం, పట్టుకెళ్ళటం కానీ మీకు శ్రమ గనక ఇక్కడ ఉంచేయండి, శుక్రవారం వాడుతూ ఉందాం అంటాడు అనుకోండి ఒక కృష్ణాచార్యం. కాదంటారా మీరేమన్నా? ఎవడన్నా గురువుగాడు ఒకటి గట్టిగా కనుక మాట చెబితే శిష్యుడు 190 మంది కాదంటారు. లాభమయ్యో నష్టపోయో అక్కడ పెట్టేస్తారు. ఎవరో వాడికంటే మొండి వాళ్ళు అయితే తప్ప. ఆ 1000 రూపాయలు తీసుకొచ్చి అక్కడ కట్టి వాళ్ళకి సహాయం చేయి, వాళ్ళకి అంటే చేయరు, పెళ్లి చేయొచ్చు అంటే అట్లాగే. కనుక ఇది ఇక్కడ పెట్టేళ్ళమన్నాం. పెట్టేళ్ళమంటే పెట్టి వెళ్ళారు. ఓహో 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు అయింది. మీరు ఇక్కడ పెట్టేళ్ళారన్న సంగతి మర్చిపోయి నాదే అని అనుకుంటున్నాను. ఎందుకని ఇంట్లో ఉంటుంది కదా, మీరు లేనప్పుడు కూడా వాడుకోనా ఇక్కడ పెట్టేళ్ళమన్నవాడిని షూర్గా వాడుకుంటా. తర్వాత ఒక 5-6 నెలలు అయిన తర్వాత మీరు ఇంట్లో ఏదో బంధువులు వచ్చారో లేకపోతే పెళ్లి అవుతుందో నేను పట్టుకెడతా అన్నారు అనుకోండి, ఎట్లా ఉంటుంది? గుండెల్లో పీకుతూ ఉంటుంది. వీడికి మయోరోగం పట్టుకెడుతున్నాడు. అది జాగ్రత్తగా చెబుతున్నాడు. అస్వంబునందు మిగుల స్వత్వ బుద్ధి, నీది కాని దాని ఎందు నీది అనేటువంటి బుద్ధి. శరీరం నీది అనుకుంటున్నావు, నీ అబ్బది, వాడిది కూడా కాదు. ఎందుకని శరీరంలో ఉన్న పంచభూతాలన్నీ ప్రకృతిలో. మనస్సు ఉండుండి ప్రత్యక్షం అవుతుంది. అది ఎక్కడికి సంబంధించినటువంటిది కాదు. ఇంద్రియాలు సూర్యాది దేవతల అంశాలు కనుక ఇక నీది అని మిగిలింది ఏమిటి? విశ్వశలైపోయినది. అది రెండవది చెప్పాడు. స్వత్వ బుద్ధి అను అవనివర అవిద్యను మహాసరువునకు ఇది అనాది అవిద్య అని చెప్పాడు కదా పతంజలి. దానికి విత్తనాలు ఏమిటండి? ఈ 2 అన్నాడు. అది లోపల ఉంటుంది అవిద్య అనేటువంటి పుట్టుక చేత. అది మొరవటం అనేది డేంజర్. మొరవకుండా లోపల ఎంత ఉన్నా ఏం పర్వాలేదు, అది ఉండకుండా మనం ఉండం. కానీ మొరవటానికి ఇవి కారణం అని వీటిలోనే ప్రూఫ్ కోసం నెక్స్ట్ ఏం చెప్పాడు? నరనాథ పాంచభౌతిక శరీరమున దేహి మోహసాంద్రతమ పరివృతుడై ఏ నిధి నా పరికరమని అవధి లేని భ్రమపడి తిరుగును. పంచభూతాలతో చేయబడ్డదని ఒక పక్కన అంటూనే ఉంటాడు. బయోకెమిస్ట్రీ చదువుకున్నటువంటి వాడు ఇందులో ఏమన్నా కెమికల్స్ ఏమున్నాయో బల మీద వేస్తూనే ఉంటాడు. వేస్తూ ఉండి కూడాను వాడి శరీరం దగ్గరికి వచ్చేటప్పటికి ఇది నా శరీరం అని నమ్ముతాడు, కానీ ఇంకేం నమ్మడం. మరి కొంత దూరం అయిన తర్వాత ఇది కాలు నొప్పెట్టి, కాలు వదిలేటప్పటికి మెడ నొప్పెట్టి, మెడకేస్తే కాలికి, కాలికేస్తే మెడకి,
ఇలా నడుస్తూ ఉంటుంది కదా. అప్పుడు కూడా ఇది మన తాలూకు ఇన్స్ట్రుమెంటే అని నమ్ముతాడు. ఇది వారెవరో తెచ్చి శుక్రవారం కోసం ఇక్కడ పెట్టారని మర్చిపోయి చాలా రోజులు అయింది. మందే అని ఇది అంటే ఈ శరీరం మన తాలూకు పనిముట్టే, మన పనులకు సాధనంగా ఉపయోగిస్తుంది, ధర్మార్థ కామములకు అని అనుకుంటాడు. అంతేగాని ఇది మనది కాదు అనే బుద్ధి కలిగితే మోక్షం వస్తుంది. అది రాదు. మోక్షం రావటం అంటే ఏంటి? ఏదో ఉన్న అభిప్రాయం పోవటం కానీ మోక్షం రావటం ఏం లేదు. ఇది రెండవ పద్ధతి. ఇంకా ఏం చెప్పాడు? ఇందులో ఏమున్నాయి? జల వసుధాంబర పవన. ఇందులో జలములు అంటే నీళ్లు, శరీరము, అవి మీవే. వసుధ అంటే మట్టి. కొన్ని మినరల్స్ ఉన్నాయి కదా, సిలికేట్స్, సల్ఫేట్స్, కాల్షియం కాంపౌండ్స్, ఇవన్నీ అవి మీవే. ల్యాబొరేటరీలో చూపిస్తే అవి నావంటారా మీరు? అది ఎక్కడే? భూమిలోవి. కనుక జల వసుధ అంబర ఆకాశం. మనం నుంచున్న చోట్లో మనం నుంచున్నాం, మనలో చోటు ఉంది. అది నీ అబసమ్మా నా అబసమ్మా చోటు ఏమండి? అందుకనే మనం ఎంత ఉన్నామో అంత చోటుకు మనం అప్పుబడి ఉన్నాం అని చెబుతుంది వేదం. నా కంచెన వసతవు ప్రత్యాదక్షీత. చోటు లేదని ఎవడికి అన్నాడు. ఎందుకంటే నీది కాని చోట్లో నువ్వు ఆక్యుపై చేసి ఉన్నావు. ఈ ప్రపంచంలో ఎక్కడి నుంచి ఉన్నావు కానీ యూ ఆక్యుపై స్పేస్ దట్ ఈజ్ ఈక్వల్ టు యువర్ ఓన్ వాల్యూమ్ అన్నాడు. అందుకని అప్పుబడి ఉన్నావు, అద్దె కూడా ఇవ్వటం లేదన్నాడు. మనం నుంచున్నంత రూమ్ అయినా సరే అద్దె ఇవ్వకపోతే విశాఖపట్నం లాంటి ఊళ్ళో చెప్పు తీసుకుతంతాడా తనడా? అద్దె ఇస్తూ ఉండాలి. 6 నెలలకు ఒక మాట రెట్టింపు అద్దె పెంచుతూ ఉండాలి. రెండింటిలో ఏది లేకపోయినా మెడబెట్టి గెంటుతారు బయటికి. అదే పెంచుతానన్నా కూడా గెంటుతారు. ఎందుకంటే ఇంకోటి చేత పెంచిస్తాం, వీటి చేత పెంచడానికి అప్రతిష్ట అన్న వాళ్ళు 6 నెలలకు ఒక మాట ఇల్లు ఖాళీ చేయమంటారు. విశాఖపట్నం పద్ధతి అది. ₹1000 అద్దె 6 నెలలు ఉండగానే మిమ్మల్ని ఖాళీ చేయించి ₹1100 అద్దె. వాడే ఇస్తానన్నా ఒప్పుకోడు. ఎందుకంటే అప్రతిష్ట ప్రత్తడా పెంచుతున్నాను అనుకుంటాడు. ఇట్లా 2 రకాలు విశాఖపట్నంలో. అలాగా శరీరం చోట్లో నుంచున్నదంటే అద్దె ఆవిడికి ఇస్తున్నావు ఆయన అని అడుగుతున్నాడు. ఇది నీదే ఈ శరీరం. తర్వాత పవన జ్వలనం మూల కంటే వేడి, అగ్ని లోపల నుంచి. ఇది నీదే. ఇందులో ఏవి నీవి అన్నాడు. పంచభూతాల్లో ఈ చెప్పబడినటువంటి కంటే తాను అజస్రము వెలుగొండు. వీటన్నిటికంటే బయట వెలుగుతూ ఉన్నటువంటి వెలుగు ఆత్మ అంటే. వీటన్నిటిలోంచి పొరలుగా ఆ మాట యువతలకు వస్తూ ఉంటే మనం ఈ పొరల్ని నేనని అంటున్నాను. అంటే దీపం అనేక అద్దాల్లోంచి గాజులు డోమ్స్ లోంచి యువతలకు వస్తూ ఉంటే ఈ డోమ్స్ నేనే దీపం అన్నట్టు మనం అలా అంటాం. ఈ పదాన్ని అలా వాడుతున్నాం మనం. నేను బజార్కి వెడుతున్నానండి అంటే శరీరం పెడుతూ ఉందని అర్థం. నేను అన్నం తింటున్నానంటే నోరు పొట్ట తింటున్నాయని అర్థం. నేననే వాడతాను ఇవన్నీ కూడా. నేను క్రాబు చేయించుకుంటున్నాను. వీడు క్రాబు చేయించుకుంటే ఏం మిగలడు. వీడి జుట్టుకి క్రాబు చేయించింది. వీడు మిగిలి తెచ్చేదే ఉంది. వీడు క్రాబు చేయించుకుంటే వాడిని క్రాబు చేయటానికి వీల్లేదు. ఎందుకని నేననే శబ్దంతో చెప్పబడేటువంటి వాడు నీటితో తడవడు, ఎండకి ఎండడు, ఇస్తారా మరి అగ్నికి కాలడు. అచ్ఛేద్యోయమదాహ్యోయం. కత్తితో నరకగలవు కానీ కత్తి దేంతో చేయబడ్డదో, కత్తితో నరకబడుతున్నటువంటి పదార్థం దేంతో చేయబడ్డదో అలాంటి పరమాణువులు దేన్ని నరకగలవు. కనుక ఛేదింపదగినటువంటి వస్తువు కాదు. వీటన్నిటినీ తయారు చేసినటువంటి ఒకనొక వస్తువు. అందుకని ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్యః. దాని గురించే కొంతమంది ఆశ్చర్యంగా కెమిస్ట్రీ అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు, కొంతమంది ఫిజిక్స్ అని చెప్పుకుంటూ ఉంటారు, కొంతమంది ఫిజికల్ కెమిస్ట్రీ అంటారు, కొంతమంది కెమికల్ ఫిజిక్స్ అంటూ ఉంటారు, ఇవి యాటమ్స్ అంటూ ఉంటారు, ఇవి ఐసోటోప్స్ అంటూ ఉంటారు, ఇవి మాలిక్యూల్స్ అంటూ ఉంటారు, ఇవి రివర్సిబుల్ రియాక్షన్స్. ఒక్కొక్కడు ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో ఆశ్చర్యంగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ అసలు వస్తువు ఏదో దాని గురించి చెప్పడు. ఎందుకంటే తానే ఆ వస్తువు కనుక చెప్పడానికి లొంగదు అన్నాడు. ఆ వస్తువుతో చేయబడినటువంటి ఇంకో వస్తువుని గురించి చెప్పగలడు కానీ ఆ వస్తువు తానే కనుక దాని గురించి చెప్పలేడు. ఆత్మని గురించి అది గుర్తుంచుకోమన్నారు ఇక్కడ.
తర్వాత పద్యంలోకి వచ్చేటప్పటికి ఉపభోగ్యముల్ రూపగృహ క్షేత్రధరాదులు అని పొందవవుగాక పొందివవుగాక ఆత్మవగునే. గృహం అంటే ఇల్లు, ఇల్లు మంది అంటున్నాం. ఇంట్లో మీ నడ్యానిస్తారా మీరు అనుకుంటారా? ఏమండి మీ కాళ్ళు పెడతారా మీరు మిమ్మల్ని పెడతారా ఇంట్లో? అది అడుగుతుంది కృష్ణదేవరాయలు ఇక్కడ. ఇంట్లో ఏం చేస్తున్నారండి? మీరు కూర్చున్నారు, శరీరం కూర్చుందా మీరు కూర్చున్నారా? మీరు పడుకున్నారా? మీరు కూర్చుంటాం మీరు పడుకుంటూ ఉంటుందా? అందుకని ఇవన్నీ కూడాను వపురూపభోగ్యములు. వపు అంటే శరీరం, శరీరం చేత ఉపభోగ్యములు అంటే అనుభవింపదగిన విషయాలు ఇవన్నీ కూడా. ఇల్లు కానీ వాకిలి కానీ ఏవి? గృహం ఒకటి, తర్వాత క్షేత్రం ఒకటి, పొలం. ఈ పొలం మనం అనుభవిస్తున్నాం. మనం అనుభవించడం ఏంటి? పొలంలో శరీరం చాకరీ చేస్తుంది. పొలంలో వచ్చినటువంటి ధాన్యం మొదలైనటువంటి మామూలే. నోరు నవ్వులుతూ ఉంది, పొట్ట తింటూ ఉంది, శరీరంలో ఉన్న ధాతువులు పెడుతూ ఉంది. నువ్వేం చేస్తున్నావు? నీకు సంబంధించినవి కావు ఏవి. నువ్వు అలా శరీరంలో తేలుతూ జ్యోతిగా నువ్వు ఉంటున్నావు, కానీ నువ్వేం తింటం లేదు, నీకు దక్కేదేం లేదు ఇందులో. తినేది తినబడేది కాదు. ఇది క్రమంగా ప్రతి క్షణం ధ్యానం చేసుకుంటూ ఉంటే లొంగేటువంటి విషయం తప్ప మనం అందులోకి ప్రవేశించటం, మనం అది అనుభవించడం తప్ప మనకు అర్థం కావటం అనేటువంటిది ఏం ఉండదు. అర్థం కావటం అనేటువంటిది పెట్టుకున్నట్లయితే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయినప్పటికీ కూడాను బ్రహ్మవిద్యగా ఆకాశంలో ఉంటుంది, మనం మనంగా భూమి మీద ఉంటాం. ఏమీ లాభం లేదు. చూసారా? అల్లంగా ఉన్నది, నిమ్మకాయగా ఉంది. అల్లానికి నిమ్మకాయ అర్థం కావాలి, అవుతుందా? అవుతుంది. అల్లానికి నిమ్మకాయ రుచి రావాలి అంటే సాధ్యం అప్పుడు. ఎలాగా? నిమ్మకాయ రసం పిండి అందులో అల్లం కొన్నాళ్ళు నానేస్తే ఆ తర్వాత నిమ్మకాయ రుచి అల్లానికి వస్తుంది. అలాగా ఏం చేస్తే వస్తుంది? భావన చేశారంటారు, భావనలో అంటారు. అలాగా ఆత్మభావన చేయాలి. చేస్తే మన మనస్సు అనేటువంటి అనాత్మ, ఆత్మ కానటువంటి ఒకనొక స్థితికి ఆత్మస్థితి వస్తుంది. అంటే ఇనప ముక్క ఎలా అయితే అయస్కాంతం అవుతుందో అయస్కాంత స్పర్శ చేత మనస్సు అనేటువంటి ఇనప ముక్కకి ఆత్మ అనేటువంటి ధ్యాన స్పర్శ వలన, నిరంతర స్పర్శ వలన మనస్సు ఉండటం మానేసి ఆ చోట ఆత్మ ఉండటం మొదలుపెడుతుంది. అప్పుడు ఆ వెలుగు మన వైపు వెలుగుతుంది, కానీ అంతకు ముందు వెలిగేది లేదు, ఏమీ లేదు దీనికి సంబంధించి. అది ఇక్కడ చూడండి. కనుక అవుగాక ఆత్మవగునే అట్లన పుత్ర పౌత్రానీకమును. అది పుత్రుడు అంటే కొడుకు, పౌత్రుడు అంటే మనవడు. ఇవి కూడా అంతే అన్నారు. చుట్టరికములు దేనికి సంబంధించిన వాళ్ళు? శరీరానికి సంబంధించిన వాళ్ళు, కానీ మనుషుడికి సంబంధించిన వాళ్ళు కాదు. వీడు నా కొడుకు అనటానికి కాదు, నా శరీరానికి సంబంధించిన కొడుకు అంటే. వాడు ఎక్కడి నుంచో వచ్చాడు, శరీరం ధరించుకునేందుకోసం అని చెప్పి ఇక్కడ శరీరం తీసుకున్నాడు. ఏమండి? ఏ ఊరు నుంచో వచ్చి మీ ఇంట్లో స్నానం చేసి మంచి బట్టలు కట్టుకుని బజారుకి వెళ్ళినటువంటి వాడిని నా కొడుకు అంటారా మీరు? ఇప్పుడు మనం నా కొడుకుని చెబుతున్నటువంటి వాడు కూడా మన శరీరంలోకి వచ్చి శుక్రము మొదలైనటువంటి తన వాహనంగా ధరించి, తల్లి గర్భంలోకి వెళ్ళి శోణితము మొదలైనటువంటి వాహనంగా ధరించి వెహికల్స్ తీసుకుని వెళ్ళాడు. కనుక శరీరానికి కొడుకు అవుతాడా, మనకు కొడుకు అవుతాడా అంటున్నాడు. కనుక ఇవి చుట్టరికాలు కావు, ఇవి కూడా తెలుసుకోవాలన్నాడు. అంటే వాళ్ళకి చేయవలసినవి మనం చేసేవి డ్యూటీస్ తప్ప ఆ పైనకేంటి. అలా అయితే చేస్తాం, కానీ వీడు మన కొడుకు, అయ్యో మా ఆవిడే అని అనుకుంటే ఎందుకు చేస్తాం? మన మాట వింటున్నంతసేపని చేస్తాం, లేదా తర్వాత పాపిష్టి ముండ కొడుకు అనుకుంటాం. మన మాట వినకపోతే ఇంత కొడుకు కూడాను తొత్తు కొడుకేగా, లంది కొడుకు అంటాం. అయిపోయాయి. అహంకారం వాడు ఎప్పుడైతే టచ్ చేస్తాడో వాడికి చేయాల్సినవి మనం చేయంట. చూడండి, ప్రాణప్రదంగా పెరుగుతాడు చిన్నప్పటి నుంచి. పిల్లవాడిని ఎంతో తల్లిదండ్రులు ఎంతో ప్రాణంగా పెంచి చాలా కావాలని వాళ్లే ముద్దుగా పెద్దవాడిని చేసి డిగ్రీ తెప్పించి వాళ్లే కావాలని పెళ్లి చేస్తారు. పెళ్లి అయ్యి కోడలు వచ్చినప్పటి నుంచి కూడాను కొడుకుని కోడల్ని కూడా ఇద్దరిని కూడా ద్వేషిస్తారు, మాట్లాడరు, ఏడుస్తారు. ఇచ్చేత వాళ్ళిద్దరూ కలిసి సినిమా పెడుతున్నారు.
నువ్వే కదా చేసింది. ఏమైంది ఈ లోపల? ఏమీ లేదు. ఇలా నేను చెప్పిన పొజెసివ్ ఇన్స్టింక్ట్ అలా చేస్తుంది. అంటే వాళ్ళని పొజెస్ చేయడానికి మనం ట్రై చేస్తాం. వాడు నా వాడు అంటే అర్థం ఏంటి? ఇది నాది అంటే జేబులో పెట్టుకుంటే నాది అవుతుంది. లోపలికి వెళ్ళిందా? ఈ గాజుది నాది మింగితే మనం చచ్చిపోతాం, కానీ అది మనదే అవ్వదు. కనుక వీడు నా కొడుకు, వాడు మేనల్లుడు మొదలైనటువంటివన్నీ కూడాను పుట్టి దుర్భాంతులు. వాళ్ళ ఎడల మనం చేయవలసిన డ్యూటీస్ ఉన్నాయి. ఆ డ్యూటీస్ చేసినప్పుడు ఎంతో ప్రేమతో అపేక్షతో చేస్తాం. కొడుకు అనుకునే వ్యామోహంతో చేసినప్పుడు నచ్చిన రోజునేమో విపరీతంగా వాడి మీద మనం ఏదో ఒలకబోసేస్తాం. ప్రేమ అనుకుని, ప్రేమ కాదు అది కారం, దాన్నే మమకారం అంటారు. తర్వాత మనం చెప్పింది వాడు చెప్పింది సరిపోనప్పుడు, నచ్చనప్పుడు మానేస్తాం. వాడికి స్కూల్ ఫీజు, కాలేజ్ ఫీజు పంపించడం, హాస్టల్ ఫీజు పంపించడం కూడా బంద్ చేస్తాం. వాడు మన తలకాయ రాత్రిపూట పగలగొట్టడానికి ఫ్రెండ్స్ని తీసుకెళ్ళిపోతాడు. కనుక పుట్టరికాల మీద ఆధారపడి చేస్తున్నటువంటివన్నీ ఇంతే ఉంటాయి, ఇంతకంటే ఏముండవు. పుట్టరికాలు కాకుండా వాడు కొడుకై పుట్టాడు కనుక మనం చేయవలసినటువంటి డ్యూటీస్ ఇవి అని గుర్తున్నటువంటి వాడు డ్యూటీస్ చేస్తూ ఉంటాడు. ఎన్నడూ వాడు నచ్చినా నచ్చకపోయినా, వాడు వీడి మాట విన్నా వినకపోయినా వీడు చేయవలసిన డ్యూటీ వీడు చేసి, కనుక వ్యామోహం ఉండదు, కర్తవ్యం మిగులుతుంది. అది ఇక్కడ ఏం చెప్పాడు. నీ డ్యూటీసే. అట్లన పుత్ర పౌత్రానీకమును ఆత్మగాని మై పుట్టువులు కావు. తనవి మై పుట్టువులు కావు తనవి కాన మృత్యువుగను కాయంబున జనించు పుత్రాదులు ఎద స్వత్వబుద్ధి తగదు. శరీరానికి పుట్టినటువంటి వాళ్ళు నా వాళ్ళు అని అనుకోకండి. నీకు ఎవరికైనా, నీకు కొడుకులకి ఒకే మాట ఒకే ప్రాణంగా ఉంటే వాళ్ళు నా వాళ్ళు అనుకో. వాడికి నువ్వు పుట్టినందువల్ల అవ్వలేదు, వాళ్ళు నీ అదృష్టం వల్ల అయ్యారు. చూసారా? అలాంటి వాళ్ళు కొడుకులుగా పుట్టకుండా కూడా ఉంటారు. ఆఫీసులోనో స్నేహితుల్లోనో వీడికి వాడు ప్రాణం పెట్టేవాడు, వాడికి వీడు ప్రాణం పెట్టేవాడు ఉండరు. ఏమిటి వాడికి వీడికి చుట్టరికం? కనుక చుట్టరికాల వ్యామోహం తీసేయాలి. నీ వాడైన వాడు ఎక్కడైనా సరే నీ వాడుగానే ఉంటాడు. నీవు వాడు ఒకలాగే ఊహిస్తారు. వాడు తింటాం మానేసైనా సరే నీ కోసం చూస్తాడు ఒక్కొక్కడు స్నేహితుడు. ఏమిటి వాడికి నీకు చుట్టరికం? మరి కొడుకు తాను తినాల్సింది తను తినేసి నువ్వు వచ్చే లోపల నీది కూడా తినేసేవాడు ఉంటాడు అనుకో. వాడు నీ వాడు ఎట్ట అవుతాడు? అయ్యో నాన్నగారు తిన్నారా లేదా అని అడిగేటువంటి వాడు కొడుకు అవుతాడు. అబ్బాయి తిన్నాడా లేదా అని అడిగేటువంటి వాడు తండ్రి అవుతాడు. కానీ కనుక వాడికి వీడికి ప్రేమ కనుక ఉత్పన్నం అయినట్లయితే అప్పుడు వాడు నావాడు అనుకోండి. కానీ అప్పుడు కూడా కొడుకు కాబట్టి నావాడని అనుకోకండి, తండ్రి కాబట్టి నావాడని అనుకోకండి. అది చెబుతున్నాడు. ఇది మళ్ళీ నారద భక్తి సూత్రాల్లో మనకి దీనికి కంటిన్యూషన్ వస్తుంది. అంటే రెండు రకాలు ప్రేమ. దేన్నైతే మనం వ్యామోహం అంటామో, పెద్దలు వ్యామోహం అంటారు, దాన్ని ప్రేమ అన్నారు. తెలియక ప్రేమను వాడతాం మనం. పెద్దలు దాన్ని ఏమంటారు? వ్యామోహం. యోగాభ్యాసం సూత్రాలు చెప్పుకుంటున్నారు. చెప్పుకుంటూ ఉంటే పక్కన గోడవతల రోడ్డు మీద బే అని చెప్పి కుర్రాడు ఒకడు ఇచ్చాడు. మనవాడు కారు కింద పడ్డాడు అన్నారు. అనేటికి ఆపేసి వెళ్ళా. పెడుతుంటే మీ మనవాడు కాదండి అన్నారు. అయితే మళ్ళీ చెప్పుకున్నాం. ఏమండి మనం ప్రేమను పిలిచే అంతేనా? అంతకంటే పైన ఏమన్నా ఉన్నాయా? అలా కాకుండా పరమ ప్రేమ అన్నాడు నారదుడు. గురించి చెప్తాను కదా ఉదాహరణ. తల్లి తండ్రి కుర్రాన్ని మేడ మీద ఎక్కువ లైట్లు చూపిస్తున్నాడు. వాడు ఇట్లా వంగాడు, పెట్టకూడ నుంచి కేదారి కింద పడ్డాడు. ఊరు నాయనో అని కింది మెట్ల నుంచి పరిగెట్టారు కానీ వీళ్ళు దూకలేదు. దాన్ని ప్రేమ అంటాం సిగ్గు లేక మనం కదా. కనుక ఒరే నాన్న అది ప్రేమ గారు కారం అన్నాడు. అంటే మమకారం.
అందుకని దాన్ని వేరే పెట్టడం కోసం దీన్ని మనం ప్రేమని పిలిచి ఇన్సల్ట్ చేశాం కాబట్టి నారదుడు ఏం చెప్పాడు, సా తస్మిన్ పరమ ప్రేమ రూప. భక్తి అంటే పరమ ప్రేమ స్వరూపం అంట. పరమ ప్రేమ అంటే ఏమిటి? వాడెవడో సైకిల్ కింద పడ్డట, ఇక్కడి నుంచి కేక వినిపించి ఒక్క గంతును అక్కడికి పెడతారు. నీ మనోడా మాడు మనోడా అని కాదు కదా, దాని పేరు పరమ ప్రేమ. కథ చెబుతారే మనోడు. తిరిగింజప్పడు శంఖచక్రయుగమును చేదో ఈ సంధింపడు, ఏ పరివారంబును చీరడు అభ్రగపతిని బంధింపడు అని చెప్పాడు కదా. అయితే ఎందుకు వెళ్ళాడయా అక్కడికి వెళ్ళి ఏం చేద్దామని అడిగాడు శ్రీనాథ్ కోసం. ఏం పట్టుకెళ్ళలేదు అన్నాడు. శంఖం చక్రం ఏం పట్టుకెళ్ళలేదు, ప్రిపరేషన్స్ ఏం లేవు, నూతన పడ్డటువంటి వాళ్ళని తీయటం కోసం ఏం అన్నట్టుగా వాడు అక్కడ గజేంద్రుడు గజ ప్రాణావనోత్సాహి గజేంద్రుడు యొక్క ప్రాణాలు రక్షించడం కోసం పెడుతున్నాడు. ఏం పట్టుకెళ్ళలేదంటే ఏం చేస్తాడు, నీ మోహన్లా ఉంది నీ పద్యం అన్నట్ట. మాట్లాడలేదు పోతన్ గారు అన్నారు. కథ రైట్ అయినా కాబోయినా అందులో మంచి పాయింట్ ఉంది. తర్వాత పోతన్ గారు ఏం చేశాట, శ్రీనాథుడు గారు తలంటి పోసుకుంటూ ఉండగా ఆ పక్కన బావిలో రాయి పడేసి నీ కూతురు బావిలో పడ్డదన్న అన్నట్టు గవ్వ పరిగెత్తుకొచ్చాడు. గోచి కూడా ఊడిపోతుంది చూసుకోకుండా. అంటే అదేమిటయ్యా నేను చెప్పింది వినపడ్డదా, కూతురు బావిలో పడ్డదన్నాను. మరి గాలం ఏది, నిచ్చెన ఏది, తాడేది, ఇలా పరిగెత్తుకొస్తే ఏం చేస్తావు అన్నట్ట అని. ఇంతోటి ఒక్క కూతుర్ని కన్నా నువ్వు నేను ఎంతుంటే ఈ సకల జీవరాశులు ఎవడి బిడ్డలో వాడు ఎలా పరిగెడతాడు అనేది కొంచెం ఆలోచించు. అలాగే నేను రాసినట్టే పరిగెడతాడు కానీ నువ్వు చెప్పినట్టు నిచ్చెన్లు గిచ్చెన్లు భుజాన్ని వేసుకుని పరిగెడతాడు. అంటే ఆ పద్యాన్ని ఎవడన్నా ఏడన చేసేదంటే సిగ్గుపడవలసిన విషయం. పరమ ప్రేమ అంటే ఏమిటో తెలియనటువంటి విషయం అన్నమాట. ఇది పరమ ప్రేమ అంటే. ఈ రెంటికి తేడా చూపించాడు. అందుకని మీరంటే కావలసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే, మీరు వాళ్ళంటే కావలసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్రాణం విడుస్తారంటారు. అంటే అర్థం వీడు తినకపోయినా వాడి కోసం వెయిట్ చేస్తాడు. అలాగే మీరు కూడా వాడు రాలేదు అంటే మీకు అన్నం సహించదు. వాళ్ళు మీ వాళ్ళు, వీడు వాళ్ళు, వాళ్ళిద్దరిలో ఉన్నటువంటి వాళ్ళకి పరమ ప్రేమ అనేది భగవంతుడు ఇచ్చాడని తెలుసుకోండి. కానీ వాడు కొడుకు అయినందువల్ల, వీడు తండ్రి అయినందువల్ల, వాడు వేలు విడిచిన మేనల్లుడైన మేనమో అయినందువల్ల వచ్చిందని మాత్రం అనుకోకండి, దెబ్బతింటారు, జాగ్రత్త అన్నారు. కనుక ఇవన్నీ చుట్టరికాల వల్ల రావు. వచ్చినట్లయితే మరి తల్లినో తండ్రినో హత్య చేస్తూ ఉన్నట్టుగా పేపర్లో పడుతున్న కొడుకుల కథలను, కొడుకుని కోపం వచ్చి ఏదో పెట్టి కొడితే తలకాయ బదలై చనిపోయినాడని రాసినటువంటి కథలను, ఇవన్నీ ఎందువల్ల సత్యములు అవుతాయి? ఇది నిజంగా తండ్రి తల్లి కొడుకులు అనేవి నిజం చుట్టరికములు అయితే వాడు చంపి అవతల పారేసేట, లేకపోతే ఎవరి చేత చంపించేట. తండ్రికి బోల్డంత ఆస్తుంటే కూతురు తండ్రిని తాను తన భర్త కలిసి ఆహ్వానించి ఇచ్చేస్తానంటివి, పెద్దవాడు వేనవు కొన్నాళ్ళు ఇక్కడ ఉందో అని. అంటే వారం రోజులు అక్కడ ఉన్నాడు, తెల్లవారుజామున వెళ్ళిపోయాడు. అంటే శుభ్రంగా విషం పెట్టేశారు. ఆయన బోల్డంత ఆస్తుంది అన్ని రాయించేసి కాగితాలు జాగ్రత్త పెట్టేశారు, విషం పెట్టేశారు, అయిపోయింది. కూతురు కదా తండ్రికి విషం పెట్టింది అంటే తండ్రి కూతుళ్ళు అవుతారా? అందుకని జాగ్రత్తగా నమ్మకండి అవన్నీ, అవి కావాల్సినవి. కూతురికి తండ్రికి జబ్బుగా ఉంటే తెల్లవారులు నిద్ర పట్టకుండా అక్కడే కూర్చుంది అంటే అది వాళ్ళు అన్నారు. కూతురు కాబట్టి కాదు, అది కూడా అన్నారు. తండ్రి కాబట్టి కాదు, తల్లి కాబట్టి కాదు, ఏ ఇద్దరికో అలాంటి సంబంధం ఉంటుంది. అది వాడి అనుగ్రహం వల్ల ఉంటుంది. అది మీ చుట్టరికాల వల్ల మాత్రం పట్టేది కాదన్నారు. అది ఇక్కడ పాయింట్. ఎంతమంది తండ్రిని గురించి చదువుతూ కాలేజీల్లో యూనివర్సిటీల్లో చదువుకుంటున్నటువంటి వాళ్ళు వాళ్ళ తండ్రి డబ్బు తిట్టు మా ఫాదర్ ఒకటి కౌంటర్లు అండి అని చెప్పేవాళ్ళు ఉన్నారా లేదా? ఇంగ్లీష్లో మా నాన్న ఒకటి సైతాన్ ముండా కొడుకుండి చెబుతారు. మరి తండ్రి కొడుకు అంటే ఎట్లా, తండ్రి కొడుకేనా? అవన్నీ తీసేయండి అన్నాడు. ఆ సంబంధాలన్నీ కూడా ఎత్తి అవతల పారేయండి. ఎవడో పిచ్చుకుండా కొడుకు చెప్పండి అన్నాడు. యోగాభ్యాసం చేసేవాడికి చెప్పొద్దు అవన్నీ. కృష్ణదేవరాయల పుస్తకం చదువుకునేవాడికి చెప్పొద్దు. అది కృష్ణదేవరాయలు ఇక్కడ చెప్పింది. ఎప్పుడేని ఆత్మ వేరే అనునప్పుడే అడరు భోగంబులు ఈ ఆత్మ కంటవు. ఆత్మ అనేది నేను అనేది మీకు తెలిసినప్పుడే మీకు ఆనందం అనేది కలుగుతుంది. ఈ తింటున్నవి తాగుతున్నవి మీకు అంటావు. అందుకని ఎక్కువ తింటాం, అది తీయటం ఇవి ఉండవు. ఎప్పుడైతే మీకు అవి అంటావో చేయకూడని పనులు చేయరు. తినేది రుచి మనకనుకుని తిన్నటువంటి వాడికి
వెయ్యి ఇంకో మొక్కజొన్న కండి ఏంటాడు, రోగం వచ్చేస్తుంది. మర్నాడు ఇంకో ట్యాబ్లెట్ వేసుకోవాల్సి వస్తుంది. డాక్టర్ వచ్చి ఇంకో ఇంజక్షన్, వాడికి డబ్బులు, అందుకు దాని ఖర్చు, నేను చాలా ఉంటాయి కదా. ఏం చేత వాడు ఐడెంటిఫై అయినాడు, ఈ రుచి నాది అనుకున్నాడు. రుచి వాడిది కాదు. నాలికకి వస్తువుకి మధ్య ఉన్నటువంటి ఒక ధర్మం పేరు రుచి. దేనికంటే శరీరానికి ఆహారం సప్లై చేయడానికి, కానీ తను తినడానికి కాదు. తను తిని రావటం లేదు ఆహారం, శరీరాన్ని సప్లై చేస్తున్నాడు. ఇది తెలియాలి అంటే సైంటిఫిక్గా ఆలోచించడం నేర్చుకో కొంచెం అన్నాడు. కామన్ సెన్స్. కనుక అట్లుగాక ఈ ఒడలై ఆత్మయన్న అంటూ మృద్గృహమును నిల్చు ఎట్లు అట్లు మృజ్జల అదినట్లు భౌతిక భోగాసన అది భౌతికాంగములు నిల్చు భోగము ఇందు ఆత్మబుద్ధి. మట్టి, నీళ్లు ఇవన్నీ నేనంటే ఎట్లయితే నీకు అంటుకోవో, నువ్వు తాగినా అంటుకుంటాం లేదు. అయితే ఎక్కడికి పోతున్నాయి నీళ్లు? బయటికే పోతున్నాయి, చెమటగాను ఇష్టం. ఆహారం తింటే ఎక్కడికి వెళ్తున్నాయి? బయటికి వెళ్ళిపోతున్నాయి. అందుకని ఇవేవి మనవి కావు, శరీరాన్ని అని తెలుసుకో అన్నాడు. ఇప్పుడు